హలో, నిజం తెలిస్తే గుండాగి చస్తావు అన్నాను కదా, ఆ నిజం ఇదే. అబే సార్, వావ్, వాట్ ఎన్ ఐడియా. ఆ కాసే పందెమేదో ఇప్పుడే కాయ్, గెలుచుకో. అరెస్ట్ హిమ్. ఎస్ సార్. ఏసీపీ నన్నే అరెస్ట్ చేస్తావా? yes చేస్తాన్రా, అరెస్ట్ చేస్తాన్రా మెంటల్ నాయలా. రూపాయి కాయిన్ కి బొమ్మ పొరుసులాగా మీ ఇంటికి ముందు పోలీసులు, వెనక రౌడీలు, అవినీతి కుంభకోణాల్లో ఉన్నారా. అవినీతి పరుడికే మీ ఇంటి గేట్ పాస్ ఇస్తారు, అందుకే లంచం తీసుకుని ఎంటర్ అయ్యా. బట్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ అని తెలుసుకున్నా. ఆ టైంలో ఈ కుర్రాడు తగిలాడు, నన్నే పల్టీ కొట్టించాడు. నాకు నచ్చాడు. న్యాయానికి గుచ్చుకున్న నీలాంటి ముళ్ళుని తీయడానికి ముళ్ళు లాంటి కుర్రాడిని మీ ఇంటి అవినీతి క్యాలెండర్ కి గుచ్చాను. చూడు, గుర్తుపట్టేవా వీళ్ళని? నువ్వు రేప్ చేసి చంపేసిన జ్యోతి తల్లిదండ్రులు. నువ్వు కోటి మెట్లు ఎప్పుడు ఎక్కుతావా అని ఎదురు చూస్తున్నారు. నేనా కోర్టు మెట్ల? ఎంట్రా పొగరు. మానభంగాలు చేసి మర్డర్లు చేసి తప్పించుకుందాం అనుకున్నావా? మీడియా వదలదు, స్టూడెంట్స్ వదలరు. మొన్న ఢిల్లీలో ఏం జరిగింది? నీలాగే ప్రముఖ రాజకీయవేత్త మనోడు తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్నాడు. SMS ఇచ్చి శిక్ష పడేట్టు చేశారు స్టూడెంట్స్. ఇక్కడ ఇప్పుడు అదే జరుగుతుంది. సిగ్నల్ దగ్గర ఎర్రలేటి బడులా. ఇక్కడ బావగారికి ఎర్రలైట్ అడిపోయింది. వీళ్ళెవరో కాదు, నువ్వు నిర్దోషిగా కోర్టు నుంచి బయటకు వస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయిన స్టూడెంట్స్. సాక్ష్యాలేమి లేవని కేసు కొట్టి పారేసిన ఆ జడ్జికే ఇప్పుడు మళ్ళీ SMSలు పంపిస్తున్నారు. మా దగ్గర సాక్ష్యాలున్నాయి, కేసు రీఓపెన్ చేయండి. నా మొహం చూస్తున్నావేంటి? నీ భాగోతం చూడు. మీ అమ్మని చంపపోయావు కదా ఆ రాత్రి మందులో, నీకు గుర్తుండదు. చూడు. ఏంటన్నయ్య అమ్మనలా? తప్పు కదా. నాకు కానీ తిక్కరేగితే అమ్మ లేదు, నాన్న లేడు, ఫ్రెండ్స్ లేరు, అందరినీ చంపేస్తా. అన్నయ్య కేసు అవుతుందన్నయ్య. ఏంటి కేసు? ఒక అమ్మాయి లేపేలా? జ్యోతి దాన్ని రేప్ చేసి మర్డర్ చేశాను. ఏపీకలేకపోయారు, డబ్బులు విసిరేశాను, వదిలేశారు, అంతే. ముద్దాయి విక్కీని నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఈ 11 రోజులు నీ చుట్టూ తిరుగుతూ అన్నయ్య అన్నయ్య అని భజన చేసింది ఈ సాక్ష్యాలని సేకరించి నీకు తద్దినం పెట్టడానికి రా కొడక. ఇప్పుడు ఎక్కడ ఉన్నావంటే? ఇదిగో చెన్నపల్లి జైలు దగ్గర ఉన్నావురా. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, ఆపేసి ఉండారు. అక్కడే ఉండిపో. ఇక్కడ దాకా ఎందుకు పెట్రోల్ బొక్క? కొంచెంసేపు ఉంటే బావగాడు కూడా అక్కడికే వచ్చేస్తున్నాడు. నువ్వు అత్తయ్య బావగాడు ముగ్గురు కలిసి జైల్లోకి వెళ్ళి జాగింగ్ చేద్దరు గాని నేను మాత్రం దుబాయ్ పారిపోతున్నాను. ఓ